కౌన్సిలర్లకి, కోఆపరేషన్ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు, మున్సిపల్ అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేసినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సార్ గారికి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మున్సిపల్ ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి సాధారణ సమావేశంను కమిషనర్ గారిని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. మరియు వైస్ చైర్మన్లు, కౌన్సిల్ మెంబర్లు మరియు చైర్పర్సన్ గారికి, మీడియా మిత్రులుగా 2011 జనగణన జనాభా మరియు 1/1/2020 నాటి ఓటర్ల సంఖ్య ఆధారంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రస్తుత 20 వార్డులను 27 వార్డులుగా విభజించుటకు ముసాయిదా ప్రతిపాదనకు ఆమోదం సంబంధించి ఎజెండా. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల విధుల రూల్ 4/1/1994 జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులను 27 వార్డులుగా విభజించుటకు సిద్ధం చేసిన ముసాయిదా ప్రతిపాదనను మున్సిపల్ కౌన్సిల్ ముందు ఉంచి చర్చించి అవసరమైన అభిప్రాయాలు, సూచనలు 27 వార్డులు తయారు చేశారు. 27 వార్డు ఏ విధంగా తయారు చేశారు దాని ప్రూఫ్ మాకు చూపండి. వార్డు వైజ్గా మాకు ఎక్కడెక్కడ 1వ వార్డు ఎక్కడ వస్తుంది, 2వ వార్డు ఏమొస్తుంది, 3వ వార్డు ఏమొస్తుంది, ఆ విధంగా ప్లాన్ ఒకటి చూపించండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు పెరిగిన జనాభా ప్రకారం ఆ రోజు డేట్ వరకు ఎలక్షన్ ఇంకా వారం ఉండగా డేట్ వరకు ఓటర్ లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఓటర్లు పొందుపరిచి ఆ ఓటర్లు ఇస్తాము. న్యాచురల్ బౌండరీస్ మనకి 20 వార్డులు ఉన్నది 27 వార్డులుగా సెన్సెస్ ఏదైతే ఉందో ఆ సెన్సెస్ ప్రకారం తీసుకోమన్నారు. మనకి లాస్ట్గా జరిగిన సెన్సెస్ వచ్చేటప్పటికి 2011 డేటా ఉంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ప్లస్ జియోగ్రాఫికల్ బౌండరీస్ ఏదైతే నేచురల్ బౌండరీస్ ఉన్నాయో వాటిని తీసుకొని చేసాము. ఇప్పుడు మనకి 1125 ప్రకారం చూసుకుంటే ఓటర్ లిస్ట్ అప్రాక్సిమేట్గా 36,000 పాపులేషన్ ఓటర్ లిస్ట్ ఉంది. దాన్ని ఈక్వల్గా 27 వార్డ్స్కి డివైడ్ చేసేటప్పటికి 1350 ఓటర్ లిస్ట్ వస్తుంది. దానికి మనకేమంటే +or-10% డీవియేషన్ అలౌబుల్ ఇచ్చున్నారు. ఎందుకంటే కొన్ని దగ్గర ఎగ్జాక్ట్గా మనం 1350 చేయాలన్నా అటు ఇటు చేయాలన్నా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో దీనికోసం అనేసి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్తో చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవేర్ తీసుకున్నామంటే అది కంప్లీట్గా సపరేట్ విలేజ్. అక్కడి నుంచి ఓటర్స్ తీసుకొచ్చి ఇంకొక వార్డులోకి వేయలేము, వీళ్ళని తీసుకొచ్చి అక్కడికి వేయలేము. ఎందుకంటే ఆ పోలింగ్ స్టేషన్ అనేది ఈచ్ ఓటర్కి ఇంకోటి ఏదో అని చెప్పించున్నావు. అది ఎట్ట మాకు అర్థం అవుతుంది, మాకు ఎలా అర్థం అవుతుంది? మాకు ఏదైనా సరే వీధి పేరైనా ఉండాలా లేదా ఇంటి హద్దులైనా ఉండాలా. కానీ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనకు వర్క్ చేస్తున్నప్పుడే ఏం చేస్తున్నాం, ఫలానా ఇంటి నుంచి ఫలానా ఇంటి వరకు మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇస్తున్నాం కదా నామినికల్చర్గా. అదే విధంగా మీరు నార్త్ అండ్ ఈస్ట్ అని చెప్పి ఇచ్చేసి ఏ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కాజానగర్ అంటే ఎత్తుకొని వచ్చిందన్నమాట. మళ్ళీ లేకపోతే వేరేది ఎక్కడికైనా పోతామంటే దానికైనా పోతా నేను వస్తా ఒకటే మాట. ఇప్పుడు కాజానగర్ ఉంది, జొన్నవాడ రోడ్ నుంచి ఎక్కడ ఇప్పుడు ఏం చేశారు, జొన్నవాడ రోడ్ నుండి ఎక్కడ దాకా అనేది మీకు కట్ ఆఫ్ చేశారు. అది ఎక్కడ ఆగ్నేయ మూలాన్ని ఏది 1200 చదవాలి సర్వే నెంబర్ ఇస్తే ఏ విధంగా మాకు అర్థం అవుతుంది? మీరు జనవాడి టోపో ప్లాన్ ఒకటి పెట్టుకొని మీరు టోపో ప్లాన్ ప్రకారం మీరు చేసుకుంటూ వస్తే ఇది పొదిలే వ్యాపారం కాదు. రెండోది వచ్చి ఇది మనకు గెజిట్ ఇచ్చింది ఏమనిచ్చినారు, వాళ్ళ క్లాక్ లాగా తిరగాల. వాడు క్లాక్ వైజ్ తిరగతా రావాలా. క్లాక్ వైజ్ తిరగతా వచ్చేటప్పటికే మనకి అర్థం అవుతుంది. క్లాక్ వైజ్ తిరగలేదు అనుకో అర్థం కాదు అది ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇసుకపాలెం ఎన్ని వార్డులు చేశారు? ఒక్కొక్కటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సర్వే నెంబర్లు అన్నారు, వీధి 4 వీధి అన్నప్పుడు ఉంది. ఇసుకపాడానికి వచ్చేటప్పుడు ఇసుకపాలెం 10పాలెం 1వ వీధి ఉంది, 2వ వీధి ఉంది, 3వ వీధి ఉంది. వచ్చేటప్పుడు ఇసుకపాలెం మెయిన్ వీధిలో వస్తుంది. మీరు ఆ విధంగా తీసుకొని మా విధంగా బౌండరీ ఫిక్స్ చేస్తేనే మాకు అర్థమవుతుంది. కానీ మీకు అట్లా కాకుండా మీరు నార్త్ ఈస్ట్ అది ఏ విధంగా చేస్తే మాకు అర్థం కాదు. నాకే కాదు ఎవరికైనా ఇక్కడ అర్థమైందని చెప్పానండి. ఎవరికైనా సరే నాకు ఒక్కడికైతే అర్థం కాలేదు అనుకుందాం, నాకు తెలుగు లేని వాడిని ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఈరోజు సాధారణ సమావేశంలో 9 అంశాలని అందరు గౌరవ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం ఆయన సందర్భం గ్రేడ్ 2 ఆయన సందర్భంగా 20 వార్డుల నుంచి 27 వార్డులుగా విభజించడం జరిగింది. దాన్ని కూడా కౌన్సిల్ సభ్యులందరూ కొన్ని చిన్న అభ్యంతరాలు తెలియజేసి దాన్ని ఆమోదం తెలియజేశారు. ఆ విధంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి 27 వార్డులకి మేము వెళ్తాము. ప్రజలందరూ కూడా బౌండరీస్ ఫిక్స్ చేస్తాము. వాళ్ళ వార్డులో ఉన్న ఓట్లని మేము ఏ వార్డులో ఉన్నాము, ఎక్కడ నివసిస్తున్నాము, మా సొంత నివాసం ఎక్కడో ఆ నివాసంలో ఉండే ఓట్లు అక్కడే ఉండేటట్టుగా మేము ఫామ్ 8 కింద తీసుకొని అందరూ కూడా షిఫ్ట్ చేస్తాము. గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి ప్రజలు నాయకులు NGOs వీళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ప్రజలు యాక్చువల్గా గాంధీనగర్లో నివసిస్తుంటే గాంధీనగర్లో ఓటు ఉండాలి, అట్లే కానీ వేరే దగ్గర ఓటు ఉండకూడదు. ఒకవేళ మీ ఓటు పొరపాటున లేకపోతే అప్పుడు ఏమైనా రెంట్కి ఉండి లేకపోతే ఇంకేమన్నా పరిస్థితులు మ్యారేజ్ చేసుకుంటే పరిస్థితుల్లో ఆ వార్డులో ఉన్న ఓట్లని అక్కడే ఉండకుండా ఫామ్ 8 కింద మాకు అప్లై చేస్తే వెంటనే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ వార్డుకి మేము ఓటుని షిఫ్ట్ చేస్తాము. ప్రజలు కూడా అవగాహన చేసుకొని ఈ ఓటర్ ప్రక్రియ చాలా విలువైంది. రేపొద్దున ఎలక్షన్లో నా ఓటు ఎక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళిందంటే అది పూర్తి బాధ్యత మీ మీదే ఉంటుంది. మీకు అవకాశం ఇచ్చాము, మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే మీ ఓటు ఉండాలి. మీరు ఇంకా అదర్ విషయాలు కూడా అంటే మేము అక్కడే వేస్తాం ఓటు అన్నప్పుడు మీకు ఫామ్ మాకు ఇచ్చి డిక్లరేషన్ ఇవ్వాలి. కాబట్టి మీరు దయచేసి కూడా అందరూ ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే మీ ఓటు ఉండాలి, ఆ వార్డులోనే మీ ఓటు ఉండాలి. ఏమన్నా మీకు సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే రెక్టిఫై చేస్తాము. కావున అందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దక్షిణ పక్క మనకి ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి రాజపాలెం రోడ్ వెళ్తుంది. ఆ రాజపాలెం రోడ్ కనెక్టివిటీ వచ్చి ఆ పోలీస్ స్టేషన్ దాటగానే జంక్షన్ పాయింట్ వస్తుంది. ఆ జంక్షన్ పాయింట్ నుంచి దక్షిణ పక్కగా వచ్చి రేబాల కాలం వస్తుంది. ఈ రేబాల కాలం ఉత్తరం పక్క ఏదైతే బౌండరీ వస్తుందో ఈ బౌండరీ అంతా 3వ వార్డులోకి వస్తుంది. అంటే ఉత్తరం పక్క మనకి రేబాల. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 9 అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది. 9 అజెండాలు కౌన్సిల్ వైస్ చైర్మన్లు కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సార్ గారికి, మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 20 వార్డులను 27 వార్డులుగా చేయడం జరిగింది. ఈ విషయంలో 27 వార్డులుగా విభజన చేసిన దానిలో మన కౌన్సిల్కి మనకి డౌట్లు ఉన్నాయి. వాళ్ళకి డౌట్లు క్లియర్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి డౌట్ క్లియర్ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విభజన చేయడం జరుగుతుంది. దీనికి కౌన్సిల్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.